Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC exam 30-day crash course series. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డే 22లో ఉన్నాము. డే 22లో జనరల్ సైన్స్ అంటే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ 110 MCQస్ని డిస్కస్ చేస్తాము. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని నేను ఒకసారి చూసి దాన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ చేశాను అండ్ వీటిలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట. చాలా ఇంపార్టెంట్. కొన్ని మనం ఎప్పుడు జనరల్గా మనం చదువుకుని ఉంటాం కదా 10th క్లాస్ ఇంటర్ వరకు, దానికి మించిన లెవెల్లో క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కొన్ని అయితే ఎక్స్ట్రీమ్లీ సింపుల్గా ఉన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో లెవెల్ ఎలా ఉంది అంటే సైన్స్ది చెప్పాలి అంటే మధ్యస్థంగా ఉంది, కొంచెం మోడరేట్గా. కొన్ని మరీ టఫ్గా ఉన్నవి ఉన్నాయి, మనం ఎప్పుడు విననివి ఉన్నాయి, చాలా సిల్లీ చాలా ఈజీగా ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద షిఫ్ట్ అంతే. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ క్యాన్ బి యూస్డ్ టు మెజర్ టెంపరేచర్ బికాజ్ ఇట్ చేంజెస్ యూనిఫామ్లీ విత్ టెంపరేచర్? ఏ ప్రాపర్టీ టెంపరేచర్తో పాటు యూనిఫామ్గా చేంజ్ అవుతుంది అంటే ప్రెషర్ ఆఫ్ గ్యాస్. నెక్స్ట్, a gas is heated from 300 Kelvin to 600 Kelvin at constant volume. వాల్యూమ్ కాన్స్టెంట్ అన్నారు. గ్యాస్ టెంపరేచర్ ఏమో ఫస్ట్ 300 Kelvin ఉంది, తర్వాత 600కి రైజ్ చేశారు టెంపరేచర్ని. సో ప్రెషర్ ఏమవుతుంది? ప్రెషర్ డబుల్ అవుతుంది బికాజ్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ వెన్ ద వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. ఏ లా ఇది? గేలుసాక్స్ లా ప్రకారం ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో ప్రెషర్ ఏమవుతుంది? డబుల్ అవుతుంది. ఎందుకు ఇక్కడ డబుల్ అవుతుంది కదా, టెంపరేచర్ డబుల్ అవుతుంది కదా, 300 నుంచి 600 అయింది. సో టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ప్రెషర్ కూడా డబుల్ అవుతుంది. నెక్స్ట్, a diet lacking proteins but rich in carbohydrates is most likely to cause deficiency of. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేసి ప్రోటీనే తినకుండా ఉంటే ఏ డెఫిషియన్సీ వస్తుందంటే బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్. ఆ బాడీ బిల్డింగ్కి సంబంధించిన న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, అవి అందకపోవడం వల్ల వాటి రిలేటెడ్ డెఫిషియన్సీ వస్తుంది. సో ఒక డిసీజ్ ఉంది, ప్రోటీన్ కానీ తక్కువ అయితే బాడీలో క్వాషియోర్కర్ అనే డిసీజ్ వస్తుందన్నమాట. క్వాషియోర్కర్ అని. ఓకే, కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ చాలా థ్యాంక్స్. చాలామంది లైక్స్ చేస్తున్నారు వీడియోస్ని, కమెంట్స్ చేస్తున్నారు, హైప్స్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మోటివేట్ చేస్తుంది ఈ యాక్టివిటీస్ అంతా కూడా. సో ప్లీజ్ కీప్ మోటివేటింగ్ మీ అండ్ ఇలానే నేర్చుకుంటూ ఉండండి, మీ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి అండ్ రివైజ్ చేసుకుంటూ కూడా ఉండండి. నెక్స్ట్, ఆ గ్యాస్ ఈజ్ కంప్రెస్డ్ ఫ్రమ్ 4 లీటర్ టు 2 లీటర్. ఫస్ట్ 4 లీటర్ ఉన్నింది ఒక గ్యాస్, దాన్ని కంప్రెస్ చేస్తే 2 లీటర్స్కి వచ్చిందంట. అంటే వాల్యూమ్ ఇక్కడ ఏమవుతోంది? రెడ్యూస్ అయింది. ఎంత రెడ్యూస్ అయింది? హాఫ్ రెడ్యూస్ అయిపోయింది. 4 to 2 అయింది కదా, సో హాఫ్ రెడ్యూస్ అయింది అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్. వాట్ హ్యాపన్స్ టు ఇట్స్ ప్రెషర్ ఏమవుతుంది అంటే కాన్స్టెంట్ టెంపరేచర్, వాల్యూమ్ ఏమో హాఫ్కి రెడ్యూస్ అయింది. ప్రెషర్ ఏమవ్వాలి? డబుల్ అవుతుంది. ఎందుకు? బాయిల్స్ లా ప్రకారం P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ లా అప్లికబుల్ అవుతుంది. టెంపరేచర్ వేరీ అవుతూ ఉంటే బాయిల్స్లా అప్లికబుల్ అవ్వదన్నమాట. సో వాల్యూమ్ హాఫ్ అయింది అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, సో ప్రెషర్ డబుల్ అవుతుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు ఆర్కిమెడీస్ ప్రిన్సిపల్ ద బాయింట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అ బాడీ ఇమ్మర్స్డ్ ఇన్ అ లిక్విడ్. ఒక లిక్విడ్లో ఏదైనా ఒక బాడీని, ఒక జగ్ ఆర్ ఏదైనా స్టోన్ ఏదైనా ఇమ్మర్స్ చేసాము అంటే ఏమవుతుంది అంటే లిక్విడ్ డిస్ప్లేస్ అయిపోతుంది కదా. ఆ లిక్విడ్ ఎలా ఉంటుంది అంటే ద వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు ద బాయింట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ బాడీ. ఆ బాడీ పైన యాక్ట్ చేస్తున్న బాయింట్ ఫోర్స్కి ఈ లిక్విడ్ డిస్ప్లేస్ అవుతుంది కదా, ఇది ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఓకే, నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, క్వశ్చన్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అని ఉంది కదా, బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. సో ఈ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ని ఎక్కడ ఉపయోగిస్తారు? చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఫేమస్ ఎగ్జాంపుల్. ఈ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ ఉపయోగించి ఏ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నడుస్తుంది? అలా అడుగుతాను, మీరు నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. విచ్ ఫీచర్ మేక్స్ అ టచ్ స్క్రీన్ డిఫరెంట్ ఫ్రమ్ అ నార్మల్ మానిటర్? టచ్ స్క్రీన్ నార్మల్ మానిటర్కి ఎలా డిఫరెన్స్ అంటే ఫిజికల్ ఇంట్రాక్షన్ ఉంటుంది టచ్ స్క్రీన్లో. అంటే ఏంటి, అక్కడ టచ్ స్క్రీన్లో
మానిటర్ అంటే జస్ట్ ఒక అవుట్పుట్ని డిస్ప్లే చేయడానికి మాత్రమే. టచ్ స్క్రీన్ బోత్ ఇన్పుట్ తీసుకుంటుంది, టచ్ చేస్తున్నాం అంటే కొంచెం ఎనర్జీ ఇస్తున్నాం దానికి, అండ్ అవుట్పుట్ మనకి చూపిస్తుంది. సో ఆ ఎనర్జీ ఏంటి, మనం టచ్ చేస్తాం కదా, సో ఆ ఎనర్జీ ఏ ఎనర్జీ అయి ఉంటుంది, మీరు ఏమనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. Toothpaste commonly contains basic substances, mainly two basic substances ఉంటుంది. అసిడిక్ బేసిక్ సబ్స్టెన్సెస్ అంటారు కదా, ఆ బేసిక్ సబ్స్టెన్స్ ఇది ఉంటుంది కదా. ఎందుకు అంటే న్యూట్రలైజ్ చేయడానికి, మన మౌత్లో యాసిడ్స్ ఉంటాయి కదా, వాటిని న్యూట్రలైజ్ చేయడానికి, పీహెచ్ని బ్యాలెన్స్ చేయడానికి బేసిక్ సబ్స్టెన్స్ ఉంటుంది అనమాట టూత్పేస్ట్లో. చార్ల్స్ లా స్టేట్స్ దట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఈజ్. చార్ల్స్ లా ప్రకారం కాన్స్టెంట్ ప్రెషర్ ఉన్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఎలా వేరీ అవుతుంది టెంపరేచర్కి అంటే, వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. నెక్స్ట్, న్యూరోఫిలామెంట్స్ ఆర్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్. మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి కదా, న్యూరాన్స్ ఈ దాంట్లో యాక్సన్స్ ఉంటాయి కదా. సో ఎందుకు ఈ న్యూరోఫిలమెంట్స్ అంటే మెయింటైన్ చేయడానికి యాక్సన్ డయామీటర్ ఇన్ న్యూరాన్స్లో యాక్సన్ డయామీటర్ని మెయింటైన్ చేయడానికి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఫోర్స్ కాదు. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. సో ఇది ఒక 2 అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ ద్వారా ఇది ఫామ్ అయింది. సో యాక్చువల్గా ఫిజికల్ క్వాంటిటీస్ మాస్, లెంత్, తర్వాత ఇంకేంటి వెయిట్ అంటేనే మాస్, టైమ్, ఇవంతా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అనమాట. ఈ ఫోర్స్ ఇవంతా కూడా డిరైవ్డ్, వాటి నుంచి డిరైవ్ అయిన ఫిజికల్ క్వాంటిటీస్. నెక్స్ట్, సౌండ్ కెనాట్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్ బికాజ్ ఇట్ రిక్వైర్స్. సౌండ్కి ఒక మెటీరియల్ మీడియం అవసరం, అందుకని సౌండ్ వాక్యూమ్లో ట్రావెల్ చేయదు. వాక్యూమ్లో ట్రావెల్ చేసేది ఏంటి, లైట్ ట్రావెల్ చేస్తుంది వాక్యూమ్లో, లైట్ గుర్తుపెట్టుకోండి. న్యూటన్స్ ఫస్ట్ లా స్టేట్స్ దట్ అ బాడీ విల్ కంటిన్యూ టు రిమైన్ అట్ రెస్ట్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్ అన్లెస్. ఒక బాడీ కాన్స్టెంట్ మోషన్లో వెళ్తూ అనుకుందాం, అది అలానే మోషన్లో ఉంటుంది. ఇప్పుడు ఒక బాడీ ఒక రెస్ట్ పొజిషన్లో ఉందనుకుందాం, అలానే రెస్ట్లో ఉంటుంది అంటిల్ ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ యాడ్ చేస్తే కానీ అవి మూవ్ అవ్వవు అనమాట. అంటే ఇక్కడ మోషన్లో ఉన్నది స్పీడ్ చేంజ్ చేసుకోలేదు, రెస్ట్లో ఉన్నది మూవ్ కాలేదు. సో దీన్ని ఏమంటాము, లా ఆఫ్ ఇనర్షియా అంటాం. న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా. ఏం చెప్తుంది, ఆ బాడీ resist change in its state of motion unless acted upon by an external force. ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేస్తే కానీ బాడీ రెసిస్ట్ చేస్తుంది అనమాట చేంజ్ని. నెక్స్ట్, న్యూటన్స్ థర్డ్ లా స్టేట్స్ దట్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఒక ఎవ్రీ యాక్షన్కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. ద చేస్ట్ payload was designed to study which property of the moon. చంద్రయాన్ 3 పంపించారు కదా, దాంట్లో చేస్ట్ పేలోడ్ పంపించారు కదా. ఎందుకు అంటే చంద్రుడి పైన సర్ఫేస్ టెంపరేచర్ ఉంటుంది కదా, ఎలా వేరీ అవుతోంది అని చెక్ చేయడానికి. విచ్ సాల్ట్ విల్ ప్రొడ్యూస్ అన్ అసిడిక్ సొల్యూషన్ ఇన్ వాటర్. అసిడిక్ సొల్యూషన్ ఏ సాల్ట్ ప్రొడ్యూస్ చేస్తుందంటే ఈ ఫాలోయింగ్ సాల్ట్స్లో అమ్మోనియం క్లోరైడ్. అమ్మోనియం క్లోరైడ్ ఏంటంటే అమ్మోనియం క్లోరైడ్ ఏంటంటే సాల్ట్ ఆఫ్ వీక్ బేస్ ప్లస్ స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. సో ఇట్ ఫార్మ్స్ అన్ అసిడిక్ సొల్యూషన్. నెక్స్ట్, మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్ హెచ్ఐవి అక్కర్స్ మెయిన్లీ డ్యూరింగ్. ఎలా మదర్ నుంచి చైల్డ్కి ట్రాన్స్మిట్ అవుతుంది అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, చైల్డ్ బర్త్ అప్పుడు అవ్వచ్చు, అండ్ ఫీడింగ్ అప్పుడు కూడా అవ్వచ్చు. ఇన్ హోలోజోయిక్ న్యూట్రిషన్ డైజెషన్ అక్కర్స్ ఆఫ్టర్. హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటే మనం హ్యూమన్స్ అండ్ యానిమల్స్ ఎలా ఫుడ్ని డైజెస్ట్ చేసుకుంటుంది, ఎలా జరుగుతుంది డైజెషన్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇంజెషన్ అంటే ఫుడ్ ఇంటేక్ చేసుకుంటాం మౌత్ ద్వారా, డైజెషన్ అవుతుంది స్టమక్లో, ఇంటెస్టైన్స్లో అంతా. అబ్జార్ప్షన్ అవుతుంది. అబ్జార్ప్షన్ అంటే ఏంటి అంటే మన బ్లడ్ న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకోవడం, అబ్జార్ప్షన్. అసిమిలేషన్ అంటే ఏంటి అంటే సెల్స్ అబ్జార్బ్ చేసుకోవడం, సెల్స్ అబ్జార్బ్ చేసుకుంటే అసిమిలేషన్ అంటారు ఆ న్యూట్రియంట్స్ని. అబ్జార్ప్షన్ అంటే బ్లడ్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ ఎజెషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, అన్డైజెస్టెడ్ మెటీరియల్, ఆ అన్డైజెస్టెడ్ మెటీరియల్ని బయటకు పంపించేయడం ఎజెషన్ అంటారు.
నెక్స్ట్ ఇస్రోస్ వర్టికల్ ప్లానెటరీ మిక్సర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్. ఈ వర్టికల్ ప్లానెటరీ మిక్సర్ దేనికి అంటే రాకెట్ ప్రొపెలెంట్ మెటీరియల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆర్బిట్స్ ద ఎర్త్ ప్రైమరీలీ ఫార్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, ISS, అది మన ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకు తిరుగుతూ ఉంటుంది అంటే సైంటిఫిక్ రీసెర్చ్ చేయడానికి మైక్రోగ్రావిటీ పైన. మైక్రోగ్రావిటీ అంటే ఏంటి? మన ఎర్త్ పైన ఉండేది గ్రావిటీ, అక్కడ మైక్రోగ్రావిటీ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు జీరో గ్రావిటీ అనమాట. వెరీ వీక్ గ్రావిటీ, లెస్ గ్రావిటీ. అక్కడ వెయిట్లెస్నెస్ అనేది మనం చూస్తాము. సో నెక్స్ట్ ఎలిమెంట్స్ బిలాంగింగ్ టు గ్రూప్స్ 13 to 18 ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్. 13 to 18 ఉన్న ఎలిమెంట్స్ని ఏమంటారు అంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో S block elements group 1 to 2, P block group 13 to 18, D block groups 3 to 12, D block elements ne transition elements antaru. Transition elements very important bit. F block elements lanthanides, actinides, inner transition elements అంటారు. సో ట్రాన్సిషన్ అయితే D block, ఇన్నర్ ట్రాన్సిషన్ అయితే F block elements. టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవి? ఆల్కలీ ఎలిమెంట్స్, ఆల్కలీ మెటల్స్ గ్రూప్ 1లో ఉంటాయి. ఆల్కలైన్ అర్త్ మెటల్స్ గ్రూప్ 2లో ఉంటుంది. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ D బ్లాక్, ఇన్నర్ ట్రాన్సిషన్ F బ్లాక్. హాలోజన్స్ అన్ని గ్రూప్ 17 అన్నీ హాలోజన్స్ అంటారు. నోబెల్ గ్యాసెస్ గ్రూప్ 18. నెక్స్ట్ ఇండియాస్ టార్గెట్ ఆఫ్ అచీవింగ్ 500 gigawatt renewable energy capacity by 2030 mainly includes expansion of solar and wind energy projects. In RNA, uracil replaces thymine because it is chemically simpler and energy efficient అనమాట. డిఎన్ఏలో థైమిన్ ఉంటుంది, ఆర్ఎన్ఏలో థైమిన్ బదులు యురాసిల్ ఉంటుంది. ATGC కదా, ఈ టీ బదులు ఇది డిఎన్ఏలో ఉంటుంది, టీ బదులు యూ వస్తుంది అనమాట యురాసిల్ ఆర్ఎన్ఏలో. పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ బిట్వీన్ అమైనో యాసిడ్స్ ఇన్వాల్వ్స్ రిమూవల్ ఆఫ్. పెప్టైడ్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు అమైనో యాసిడ్స్ మధ్యలో ఏవి రిమూవల్ అవుతుందంటే వాటర్ మాలిక్యూల్స్ రిమూవ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ వై ద ఫస్ట్ పీరియడ్ ఆఫ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కంటైన్స్ ఓన్లీ 2 elements. ఎందుకు ఫస్ట్ పీరియడ్లో ఓన్లీ 2 elements ఉంటాయి అంటే ద ఫస్ట్ ఎనర్జీ లెవెల్ కెన్ అకామడేట్ అ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 electrons. అంతే కదా, షెల్ నంబర్ 1 అయితే 2n 2 2 ఎలిమెంట్స్నే అకామడేట్ చేస్తుంది. సో హైడ్రోజన్ అండ్ హీలియం మాత్రమే ఉంటుంది ఫస్ట్ పీరియడ్లో. పెన్సిలిన్ ద ఫస్ట్ వైడ్లీ యూజ్డ్ యాంటీబయాటిక్ వాజ్ డిస్కవర్డ్ ఫ్రమ్ విచ్ టైప్ ఆఫ్ ఆర్గానిజం అంటే ఫంగస్ నుంచి ఈ పెనిసిలిన్ని తీసుకొని వచ్చారు. అండ్ ఈ పెనిసిలిన్ వచ్చి ఫస్ట్ యాంటీబయాటిక్ అనమాట యూజ్ చేసింది. దీని మాస్ ప్రొడక్షన్ ఎప్పుడో 1928 బిఫోరే మాస్ స్టార్ట్ అయింది డిస్కవరీ. కాకపోతే World War II అప్పుడు అక్కడ సోల్జర్స్ అందరూ ఇంజ్యూర్ అవుతూ ఉంటే ఇంకా మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారనమాట, ఎక్కువ వైడ్గా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. సో పెన్సిలిన్ ఎవరు డిస్కవర్ చేశారు మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. ఫీల్డ్ ఆఫ్ సైన్స్ దట్ స్టడీస్ ద కంప్లీట్ జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈజ్ నోన్ యాజ్ జీనోమిక్స్. కంప్లీట్ డిఎన్ఏ జీనోమ్ని స్టడీ చేసేది జీనోమిక్స్. ఎలిమెంట్స్ ఇన్ ద సేమ్ పీరియడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ హ్యావ్ ద సేమ్ పీరియడ్లో ఉంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షెల్స్ ఉంటుంది. ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ లైక్ పెరిస్టాల్సిస్ ఇన్ ద ఇంటెస్టైన్ ఆర్ కంట్రోల్డ్ బై. ఇంటెస్టైన్లో ఫుడ్ని పుష్ చేయడానికి ఆ ఫుడ్ మూవ్ అవ్వాలి కదా, సో పుష్ చేస్తుంది. ఆ మూమెంట్స్ని పెరిస్టాల్సిస్ అంటారనమాట. ఏవి కంట్రోల్ చేస్తాయి అంటే స్మూత్ మజిల్స్ ఇన్సైడ్ ద ఇంటెస్టైన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ ఈజ్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ మినరల్ ఓర్స్ యాజ్ రా మెటీరియల్. సిమెంట్ ఇండస్ట్రీ వచ్చి డైరెక్ట్గా లైమ్ స్టోన్ పైన డిపెండ్ అవుతుంది. లైమ్ స్టోన్ ఇస్ ద మినరల్ ఓర్, ఇది ఓర్. సో మిగతా ఏవి ఓర్స్ పైన డిపెండ్ అవ్వదు, ఓన్లీ సిమెంట్ ఇండస్ట్రీ. Tetrachloromethane was commonly used in industries mainly because of its ability to dissolve fats and oils. ఇప్పుడు మెషినరీ పైన గ్రీస్ ఎక్కువ పట్టేసి ఉంది అనుకోండి, ఈ టెట్రాక్లోరోమిథేన్ని చల్లేస్తే అది డిజాల్వ్ చేసుకునేస్తుంది అనమాట ఫ్యాట్స్ని, ఆయిల్స్ని వితౌట్ ప్రొడ్యూసింగ్ ఫ్లేమ్స్, అగ్గి రాసుకోకుండా. Proteins obtained from food are mainly broken down into amino acids. Proteins small intestine stomach lo amino acids ga break down అవుతుంది. Paul Ehrlich is considered a pioneer in which branch of medical science అంటే immunology లో. immunology అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ గురించి చదువుతారు. Which of the following is a non essential amino acid? చాలా ఇంపార్టెంట్. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏదైతే మన బాడీ సింథసైజ్ చేసుకోలేదో ఓన్గా దాన్ని నాన్ ఎసెన్షియల్ అంటారు. ఈ ఫాలోయింగ్లో అలనైన్ అనేది నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్. అలనైన్, గ్లైసిన్, సెరిన్,
అస్పార్టిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్ ఇవంతా కూడా ఎగ్జాంపుల్స్. కామన్ కోల్డ్ మెయిన్లీ అఫెక్ట్స్ విచ్ పార్ట్స్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్? మనకి తెలిసిందే, నాజల్ క్యావిటీ అండ్ థ్రోట్, మన నోస్ నుండి థ్రోట్ వరకు ఎఫెక్ట్ చేస్తుంది కామన్ కోల్డ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జనరలీ హ్యాస్ ద స్మాలెస్ట్ జీనోమ్ సైజ్? వైరస్ కన్నిటికంటే కూడా జీనోమ్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్? ఇంతకుముందు మనం చూసిన నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్, ఇది ఎసెన్షియల్ అమైనో యాసిడ్. విచ్ మస్ట్ బీ అప్టైన్డ్ త్రూ ఫుడ్ ద్వారా తీసుకుంటేనే ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ దొరుకుతాయి అన్నమాట. మన బాడీ ఓన్గా ప్రొడ్యూస్ చేసుకోలేదు. సో లైసిన్, మిథియోనైన్, ట్రిప్టోఫాన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, వెలైన్, థ్రియోనైన్, ఫినైల్ అలనైన్ అండ్ హిస్టిడిన్. సో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ వచ్చి ఫుడ్ ద్వారా వస్తుంది. నేను అక్కడ ఏం చెప్పాను? నాన్ ఎసెన్షియల్లో ఒక్కసారి చూద్దాము. నాన్ ఎసెన్షియల్లో ఏం చెప్పాను? ఇక్కడ నేను తప్పు చెప్పాను. సింథసైజ్డ్ బై ద హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ని సింథసైజ్ చేసుకోగలుగుతుందన్నమాట. దాని ఓన్గా ఫుడ్ ద్వారా కూడా అవసరం లేదు, ఓన్గానే బాడీనే సింథసైజ్ చేసుకోగలుగుతుంది. సో ఈ ఫాలోయింగ్లో అలనైన్ ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, కన్ఫ్యూజ్ అయిపోయాను. నెక్స్ట్, ట్రఫ్ ఆఫ్ అ వేవ్ ఇస్ ద పాయింట్ ఆఫ్ మినిమమ్ డిస్ప్లేస్మెంట్. సో క్రెస్ట్ వచ్చి మ్యాక్సిమమ్ డిస్ప్లేస్మెంట్, మినిమమ్ డిస్ప్లేస్మెంట్ వచ్చి ట్రఫ్. వేవ్ ఫ్రంట్స్ ఫ్రమ్ అ వెరీ డిస్టెన్స్ సోర్స్ జనరలీ అపియర్ యాజ్ ప్లేన్. అంతే కదా, మన అర్త్ కూడా స్పెరికల్గా ఉంటుంది, కానీ మనం దూరం నుంచి చూస్తే ప్లెయిన్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అలాంటి క్వశ్చన్ ఇది. అన్లైక్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ కెన్ పర్ఫార్మ్ కెటలైటిక్ ఫంక్షన్స్ బికాజ్ ఆర్ఎన్ఏ ఏంటంటే ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది 3 డైమెన్షనల్ స్ట్రక్చర్గా. డిఎన్ఏ అలా ఫోల్డ్ అవ్వలేదన్నమాట. సో అందుకని కెటలైటిక్ ఫంక్షన్స్ చేయగలుగుతుంది. ఎఫిషియంట్ డిఫ్యూజన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అల్వియోలై అక్కర్స్ మెయిన్లీ డ్యూ టు, అల్వియోలై మన లంగ్స్లో ఉంటుంది, స్మాల్ ఎయిర్ సాక్స్ అనమాట అది. సో ఇవి ఏం చేస్తుంది అంటే థిన్ మెంబ్రెయిన్ ఉంటుంది, లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. సో డిఫ్యూజన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. అంతే కదా, ఇప్పుడు వెయిట్ కేజీలు, లెంత్కి మీటరు, ఇలా ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ డిసైడ్ చేస్తుంది అనమాట. మెండలీవ్ ప్రెడిక్టెడ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్డిస్కవర్డ్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్, అన్డిస్కవర్డ్ ఎలిమెంట్స్ని ఎలా ప్రెడిక్ట్ చేశారు అంటే మెండలీవ్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ అటామిక్ మాస్ని బేస్ చేసుకొని. విచ్ ఫిజికల్ క్వాంటిటీ హ్యాస్ ద సేమ్ డైమెన్షనల్ ఫార్ములా యాజ్ ఫ్రీక్వెన్సీ స్క్వేర్డ్? ఎఫ్ స్క్వేర్ సేమ్ ఉండేది ఫార్ములా ఈ నాలుగిట్లో వచ్చి యాంగులర్ యాక్సలరేషన్ అనమాట, ఒమేగా స్క్వేర్. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf కదా, 2π అనేది కాన్స్టెంట్, ఎఫ్ ఇప్పుడు స్క్వేర్ చేస్తే ఒమేగా కూడా స్క్వేర్ అవుతుంది కదా, అదే ఇక్కడ అడిగింది. ఒమేగా ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ యాక్సలరేషన్. విచ్ ప్రాపర్టీ మేక్స్ కాపర్ అండ్ అల్యూమినియం సూటబుల్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ పవర్ ట్రాన్స్మిషన్? ఇప్పుడు మన పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్లో అల్యూమినియం అండ్ కాపర్ యూజ్ చేస్తారు కదా, ఎందుకు అంటే వాటికి హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉంటుంది, బాగా కండక్ట్ చేసుకోగలుగుతుంది ఎలక్ట్రిసిటీని. అండ్ డక్టైలిటీ అంటే దానికి సాగే గుణం అన్నమాట. సో వీటికి హైగా ఉంటుంది కాబట్టి వాటిని చూస్ చేసుకుంటారు. అకార్డింగ్ టు లే చాటిలియర్స్ ప్రిన్సిపల్, ఇంక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ ఇన్ ద ఈక్విలిబ్రియం ఇది విల్ లీడ్ టు వాట్ అంటే షిఫ్ట్ అవుతుంది. H+ అయాన్స్ యాడ్ అయ్యే కొద్ది బ్యాలెన్స్ చేయడానికి ఈక్విలిబ్రియము లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ది హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంక్రీజింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఈజ్ సెక్రీటెడ్ బై ఆల్ఫా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్లో ఉండే ఆల్ఫా సెల్స్ గ్లూకగాన్ అనేదాన్ని సెక్రీట్ చేస్తుంది, బ్లడ్ షుగర్ రైజ్ చేస్తుంది అనమాట గ్లూకగాన్ వల్ల. నెక్స్ట్, ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వెలాసిటీ ఈజ్, వెలాసిటీ అంటే ఏంటి? వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం కదా. సో డిస్ప్లేస్మెంట్ బై టైమ్. సో డిస్ప్లేస్మెంట్కి ఏంటి? లెంత్, టైంకి టీ. సో టైం కింద ఉంది, డినామినేటర్లో ఉంది, పైకి వస్తే L × T⁻⁻1, L T⁻⁻1 అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ది SI యూనిట్ ఆఫ్ సౌండ్ ఇంటెన్సిటీ మెజర్స్. సౌండ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఇంటెన్సిటీ అంటే పవర్ బై ఏరియా. పవర్కి ఏంటి యూనిట్స్? వాట్. ఏరియాకి మీటర్ స్క్వేర్, సో వాట్ పర్ మీటర్ స్క్వేర్. పవర్ ట్రాన్స్మిటెడ్ పర్ యూనిట్ ఏరియా. నెప్ట్యూనియం అంటే ఏంటి? నెప్ట్యూనియం వచ్చి ఒక సింథటిక్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఇది న్యాచురల్గా దొరకదు, మ్యాన్ మేడ్ అనమాట సింథటిక్ అంటే. నెక్స్ట్, ద ప్రోటీన్ ఐసోఫార్మ్ 1N4R tau ఐడెంటిఫైడ్ ఇన్ 2025 ఈజ్ బీయింగ్ ఎక్స్ప్లోర్డ్ ప్రైమరీలీ ఫార్ దేనికి అంటే ఆల్జీమర్స్ డిసీజ్ని ట్రీట్మెంట్ చేయడానికి. ఆల్జీమర్స్ డిసీజ్ ఉంటుంది కదా, మర్చిపోతూ ఉంటారు, వాళ్ళకి ఏం గుర్తుండవు అనమాట. సో ఆ డిసీజ్ని ట్రీట్ చేయడానికి.
ఇన్ అ కాంజాయింట్ వాస్కులర్ బండిల్ జైలం అండ్ ఫ్లోయమ్ ఆర్, జైలం అండ్ ఫ్లోయమ్ ప్లాంట్స్లో ఉంటాయి కదా. జైలం ఏం చేస్తుంది, వాటర్ని పైకి తీసుకెళ్తుంది రూట్స్ నుంచి. ఫ్లోయమ్ ఏం చేస్తుంది, ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. సో కాంజాయింట్ వాస్కులర్ బండిల్లో ఈ రెండు సేమ్ రేడియస్ పైన ఉంటాయి. అది ఎక్సెస్ స్టమక్ యాసిడ్ కెన్ బి న్యూట్రలైజ్డ్ బై, ఇప్పుడు యాసిడిటీ ఎక్కువైంది అనుకోండి, బేకింగ్ సోడా అనేది న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. NaHCO3 బేకింగ్ సోడాకి ఫార్ములా. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ ఉంది కదా, బేకింగ్ సోడా చూసాం. ఈ మూడిటికి మీరు నాకు సిట్రిక్ యాసిడ్ లేదు, ఈ రెండిటికి నాకు ఫార్ములాస్ చెప్పాలి, కెమికల్ ఫార్ములా. విచ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ మెటాలిక్ క్యారెక్టర్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో మెటాలిక్ క్యారెక్టర్ ఎలా వేరీ అవుతుంది అంటే, ఇట్ ఇంక్రీజెస్ డౌన్ అ గ్రూప్. ఒక గ్రూప్, ఈ గ్రూప్ ఇలా ఉంటుంది కదా, డౌన్వర్డ్స్ ఉంటుంది ఫ్రమ్ టాప్ టు బాటమ్. అదే పీరియడ్ అయితే లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. సో గ్రూప్లో మెటాలిక్ క్యారెక్టర్ వచ్చి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ డౌన్ ద గ్రూప్ ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి, అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రాన్ లాస్ బికమ్స్ ఈజియర్ అవుతుంది. అంతే కదా, అటామిక్ సైజ్ ఇలా పెరిగే కొద్దీ షెల్స్ పెరిగే కొద్దీ ఎలక్ట్రాన్ లూజ్ అయ్యే క్యారెక్టర్ పెరిగిపోతుంది అనమాట. ఈజీగా లూజ్ అయిపోవచ్చు ఎలక్ట్రాన్. ఇన్ పీసీబీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ప్రైమరీలీ ఫంక్షన్స్ టు, ప్రైమరీగా ఈ ప్రైమరీ సర్క్యూట్ బోర్డ్స్ ఉంటాయి కదా, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, సపోర్ట్ చేయడానికి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని అండ్ వాళ్ళని కనెక్ట్ చేయడానికి అనమాట. ప్రాపర్ కాంట్రాక్షన్ ఆఫ్ కార్డియాక్ మసిల్ సెల్స్ డిపెండ్స్ మెయిన్లీ ఆన్, కాంట్రాక్ట్ అవ్వాలి మన కార్డియాక్ మసిల్ సెల్స్ అంటే వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్స్ అండ్ అయాన్ పంప్స్ అనమాట, వాటిపైన డిపెండ్ అవుతుంది. ఈ అయాన్స్ కూడా మూవ్మెంట్ యూజ్ అవుతుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ అ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. అంటే ఏం చెప్పాలి అంటే, ఒక యాసిడ్ ఒక బేస్ పేరు ఒక్క H+ అయాన్తో డిఫర్ అయితే, అంటే ప్రోటాన్, H+ అంటే ప్రోటాన్ కదా, దే డిఫర్ ఓన్లీ బై 1 ప్రోటాన్. అలాంటి పేర్స్ని కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటారనమాట. NH4+ అండ్ NH3. నెక్స్ట్, ద రప్చర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ డ్యూరింగ్ మలేరియా ఇన్ఫెక్షన్ అక్కర్స్ డ్యూ టు, మలేరియా ఇన్ఫెక్షన్ అప్పుడు రప్చర్ అవుతుంది కదా రెడ్ బ్లడ్ సెల్స్, ఎందుకు అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ మీరోజాయిడ్స్ ఇన్సైడ్ RBCs. ఈ పారాసైట్స్ ఉంటాయి కదా, ఈ పారాసైట్స్ మల్టిప్లై అవుతూనే ఉంటాయి కదా, ఆ బేబీ పారాసైట్స్ని మల్టిప్లై అయ్యే కొద్ది కొత్త పుడతాయి కదా, వాటిని మీరోజాయిడ్స్ అంటారనమాట. అవి మళ్ళీ మల్టిప్లై అవుతూ రప్చర్ అయిపోతుంది RBCs. సో అది మలేరియాలో అలా జరుగుతుంది. రెడ్యూస్డ్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ బ్లడ్ ఈస్ ప్రైమరీలీ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్, మనకి బాడీలో ఐరన్ తక్కువైపోతే బ్లడ్కి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుందన్నమాట. సో అది సౌండ్ వేవ్ హ్యావింగ్ అ పీరియడ్ ఆఫ్ 0.01 seconds విల్ హ్యావ్ అ ఫ్రీక్వెన్సీ. సౌండ్ వేవ్కి టైం పీరియడ్ ఏమో ఇది ఇచ్చారు 0.01 seconds. సో ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అన్నారు, ఫ్రీక్వెన్సీ ఈజ్ 1 టైం పీరియడ్. సో 1/0.01 ఏమవుతుంది, ఇట్ ఈస్ 100 Hz. ఫ్రీక్వెన్సీ ఎప్పుడు హర్ట్స్లో ఉంటుంది కదా, సో దాట్స్ వై. మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్, పీరియాడిక్ టేబుల్లో మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. దే బిలాంగ్ టు S and P బ్లాక్స్. విచ్ స్ట్రక్చర్ ప్రైమరీలీ ఫెసిలిటేట్స్ గ్యాషియస్ ఎక్స్చేంజ్ ఇన్ వాటర్ లాగ్డ్ ప్లాంట్ రూట్స్. వాటర్తో లాగ్ అయిపోయిన ప్లాంట్ రూట్స్లో ఏది గ్యాస్ ఎక్స్చేంజ్కి యూజ్ అవుతుంది అంటే ఐరన్ కైమా. వాళ్ళ రూట్స్ పై, ఆ ప్లాంట్ రూట్స్లో ఐరన్ కైమా ఉంటుందన్నమాట, అవి యూజ్ చేస్తుంది గ్యాసెస్ ఎక్స్చేంజ్కి. అలాంగ్ పీరియడ్ వచ్చి లెఫ్ట్ టు రైట్ ఉంటుంది ఇలాగా. విచ్ ప్రాపర్టీ జనరలీ ఇంక్రీజెస్, ఏ ప్రాపర్టీ ఇంక్రీజ్ అవుతుందంటే ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్ అనమాట. అక్రాస్ ఎ పీరియడ్ ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, అటామిక్ సైజ్ డిక్రీజెస్, మెటాలిక్ నేచర్ డిక్రీజెస్, ఎలక్ట్రోనెగటివిటీ మాత్రమే ఇంక్రీజెస్. Unsaturated fatty acids are generally liquid at room temperature because unsaturated fatty acids లిక్విడ్గా ఉంటుంది రూమ్ టెంపరేచర్లో. ఎందుకు అంటే వాటి యొక్క డబుల్ బాండ్స్ బెండ్స్ని క్రియేట్ చేస్తుంది, టైట్ ప్యాక్గా లేకుండా చేస్తుంది అనమాట, టైట్గా ఉండకుండా ఆ మాలిక్యూల్ని. సో అందుకని లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. రిలీజ్ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్స్, వాటిని ఫ్రియాన్స్ అంటారు. ప్రైమరీలీ కాజెస్ వాట్, ఈ CFCs రిలీజ్ అయితే ఏమవుతుంది అంటే ఓజోన్ లేయర్ డిప్లీట్ అయిపోతుంది అనమాట. O3 ఉంది కదా స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్, అది డిప్లీట్ అయిపోతుంది, ఓజోన్ హోల్ ఫామ్ అవుతుంది. అకార్డింగ్ టు ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నీ ఒకే ప్లేన్లో ఉంటుందన్నమాట. అకార్డింగ్ టు ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, నార్మల్ ఉన్నప్పుడే, ఇలా నార్మల్లో ఉన్నప్పుడే, అదే కొంచెం యాంగిల్లో ఇంక్లైన్ అయి ఉంటే అవి వేరీ అవుతూ ఉంటాయి.
సో ఇన్ డైకాట్ రూట్స్ ద టిష్యూ ప్రెజెంట్ బిట్వీన్ జైలమ్ అండ్ ఫ్లోయమ్ ఇస్, డైకాట్ రూట్స్లో జైలమ్ అండ్ ఫ్లోయమ్కి మధ్యలో ఉన్న టిష్యూని ఏమంటారు అంటే కంజక్టివ్ టిష్యూ. DNA is considered stable genetic material mainly because of its double helical structure with complementary base pairing. Complementary base pairing ATGC ఉంది కదా, సో ఇవి కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ అండ్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది కదా, ఇది డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అంటారు. సారీ, విచ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ద పొజిషన్ ఆఫ్ మెటలాయిడ్స్. మెటలాయిడ్స్ అంటే ఏంటి, మెటల్ ప్లస్ నాన్ మెటల్ క్యారెక్టర్ రెండు ఉంటుందన్నమాట. సో దే లై అలాంగ్ ద జిగ్జాగ్ లైన్ సపరేటింగ్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. ఇలా ఉంటుంది కదా ఒక లైన్, ఇలా ఉంటుంది బట్ ఇలా జిగ్జాగ్ లైన్స్లో ఉంటుంది కదా, ఇవంతా కూడా మెటలాయిడ్సే. నెక్స్ట్, gallium nitride semiconductors are especially important in defense because they enhance high frequency radar and electronic warfare performance valla. Co-enzymes like NAD+ primarily function in metabolism by serving as electron carriers in oxidation and reduction reactions. appudu which organelle is known as the powerhouse of the cell. Powerhouse of the cell అని ఏమంటాం, మైటోకాండ్రియా అని అంటాము. స్టోరింగ్ ఫుడ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్ మెయిన్లీ ప్రివెంట్స్ ఆక్సిడేషన్, అంతే కదా, ఆక్సిడేషన్ రియాక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది. A transistor is mainly used to, transistor ఎందుకు యూజ్ చేస్తాం, amplify and switch the electronic signals. సో ట్రాన్సిస్టర్ యాక్ట్స్ లైక్ సిగ్నల్ బూస్టర్, యాంప్లిఫైయర్గా యాక్ట్ చేస్తుంది, ఎలక్ట్రానిక్ స్విచ్గా కూడా యాక్ట్ చేస్తుంది. DNA being described as a polymer of deoxyribonucleotides indicates that it consists of repeating nucleotide units linked by phosphodiester bonds అన్నమాట. మధ్యలో phosphodiester bonds ఉంటుంది, రిపీటింగ్ న్యూక్లియోటైడ్ యూనిట్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. Efferent neurons are responsible for transmitting sensory signals to the central nervous system. సెన్సరీ సిగ్నల్స్ని మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి ట్రాన్స్మిట్ చేయడమే ఎఫరెంట్ న్యూరన్స్ యొక్క పని. లైటింగ్ అ గ్యాస్ స్టవ్ యూజింగ్ అ మ్యాచ్ స్టిక్ డెమాన్స్ట్రేట్స్ విచ్ టైప్ ఆఫ్ కంబషన్, ర్యాపిడ్ కంబషన్ని, వెంటనే క్విక్గా కంబషన్ జరుగుతుంది కదా, సో దట్ ఈస్ ర్యాపిడ్ కంబషన్. మెండలీవ్ ఫస్ట్ పబ్లిష్డ్ హిస్ పీరియాడిక్ టేబుల్ ఏ ఇయర్లో పబ్లిష్ చేశాడు అంటే 1869. 1869 ఇంకొక ఈవెంట్ కూడా ఫేమస్, ఒక ఫేమస్ పర్సనాలిటీ మన ఇండియాకి సంబంధించి బర్త్ తీసుకున్నారు ఇయర్లో. మీకు తెలిస్తే, మీకు వెంటనే గుర్తు చేస్తుంటే కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నెక్స్ట్, ద వర్క్ డన్ 1869 or 1896, కన్ఫ్యూజన్గా ఉంది, నేను మళ్ళీ కమెంట్ సెక్షన్లో క్లియర్ చేస్తాను ఎవరు అని, ఇయర్ ఏంటి ఎవరు అని. ద వర్క్ డన్ వెన్ అ ఫోర్స్ ఆఫ్ 10 newtons మూవ్స్ అ బాడీ బై 5 meter. ఒక 10 Newton ఫోర్స్ అప్లై చేస్తే ఆ బాడీ 5 meter కదిలిందంట. సో వర్క్ డన్ ఎంత అన్నారు, సింపుల్గా వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో ఫోర్స్ ఎంత 10, డిస్టెన్స్ ఎంత 5, సో 10 × 5 50. 50 వర్క్ డన్ కదా. వర్క్ దేంట్లో మెజర్ చేస్తాం, జూల్స్లో. ఆ వోల్ట్ మీటర్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఇన్ అ సర్క్యూట్ బికాజ్ వోల్టేజ్ వచ్చి ఇట్లా పాయింట్స్ దగ్గర చూస్తారనమాట, ఇలా ప్యారలల్గా కనెక్ట్ చేసి ఉంటే సర్క్యూట్లో ఇక్కడ ఈ పాయింట్స్ దగ్గర వోల్టేజ్ మెజర్ చేస్తారు. సో పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేస్తుంది అనమాట వోల్టేజ్ అంటే, కాబట్టి వీటిని ప్యారలల్లో కనెక్ట్ చేస్తారు. విచ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ యాంటోనీ లవైజర్స్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కంబషన్. ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే, కంబషన్ ఈజ్ అ రియాక్షన్ ఆఫ్ అ సబ్స్టెన్స్ విత్ ఆక్సిజన్. ఎనీ సబ్స్టెన్స్ కంబషన్ జరుగుతోంది అంటే ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ ఆక్సిజన్ అండ్ తర్వాత కాబట్టి అది మండుతోంది, కంబస్ట్ అవుతోంది. కంప్లీట్ సీక్వెన్సింగ్ ఆఫ్ ద హ్యూమన్ జీనోమ్ మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫీల్డ్ ఆఫ్ జీనోమిక్స్. కంప్లీట్ జీనోమ్ సీక్వెన్సింగ్ అనమాట, సో అది జీనోమిక్స్. ఫ్రియాన్ 12 యూజ్డ్ ఇన్ రెఫ్రిజిరేషన్ అండ్ ఎరోజాల్ ప్రొపెలెంట్స్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్కి సంబంధించింది, అది ఓజోన్ లేయర్ డిప్లీటర్స్. నైట్ బ్లైండ్నెస్ ఈజ్ మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ. మళ్ళీ చూస్తాం మనము విటమిన్స్ అండ్ డెఫిషియన్సీస్ అవంతా కూడా చూస్తాం. వేవ్స్ ఇన్ అ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఆర్ ప్రొడ్యూస్ డ్యూ టు పీరియాడిక్ ఆసిలేటరీ మోషన్. ఇలా స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో ఇలా వేవ్స్ జనరేట్ అవుతుంది కదా, అది పీరియాడిక్ ఆసిలేటరీ మోషన్. ది ఎంజైమ్ సెక్రీటెడ్ బై చీఫ్ సెల్స్ ఆఫ్ ది స్టమక్ దట్ ఇనిషియేట్స్ ప్రోటీన్ డైజెషన్ ఇస్ పెప్సిన్. పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట స్టమక్లో ప్రోటీన్ డైజెషన్ జరుగుతూ ఉంటే. ద ఫస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఫర్ సిఫిలిస్ డిస్కవర్డ్ బై పాల్ ఎల్రిచ్ వాజ్ సాల్వర్సాన్.
సాల్వర్సాన్ అనే ట్రీట్మెంట్ సిఫిలిస్ డిసీజ్కి ఫస్ట్ ఎవర్ ట్రీట్మెంట్ అనమాట, ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ అంటే అన్ని సిఎఫ్సీస్, హ్యాలన్స్, కార్బన్ టెట్రాక్లోరైడ్ ఇవంతా కూడా. రాకెట్ ప్రపల్షన్ వర్క్స్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాస్ అంటే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ప్రకారం రాకెట్ ప్రపల్షన్ వర్క్ అవుతుంది. సబ్సిడియరీ సెల్స్ ఇన్ ప్లాంట్స్ ప్రైమరీలీ ఫంక్షన్ టు సపోర్ట్ గార్డ్ సెల్స్ ఇన్ రెగ్యులేటింగ్ స్టమాటల్ ఓపెనింగ్. ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ ఐరన్ అండ్ హీటర్ ఉంటాయి కదా, వాటర్ హీటర్, ఇవంతా ఏ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుంది అంటే జూల్స్ లా ఆఫ్ హీటింగ్ పైన. ఐ స్క్వేర్ ఆర్టీ హీట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ స్క్వేర్ ఆర్టీ అనమాట, ఆ లా పైన. రఫేజ్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ డైట్ బికాజ్ రఫేజ్ అంటే డైటరీ ఫైబర్ అని తినదగిన ఫైబర్ అనమాట. ఫుడ్లో ఫైబర్ ఎక్కువ ఉండాలంటారు. ఎందుకు అంటే ఇట్ యాడ్స్ బల్క్ టు ద ఫుడ్ అని అండ్ ఇట్ ఎయిడ్స్ బావల్ మూవ్మెంట్. ఫుడ్ మూవ్మెంట్ ఉంటుంది కదా, డైజెస్టెడ్ ఫుడ్, అది మన బావల్లో ఈజీగా మూవ్ అవ్వడానికి ఫైబర్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఫైబర్ రిచ్ ఫుడ్ తినండి అంటారు. The physicist who critically analyzed the foundations of Newtonian mechanics and influenced later developments was Ernst Mach or Mach ఏదో ఒకటి. Why does food cook faster in a pressure cooker at high altitudes? హై ఆల్టిట్యూడ్స్లో ఫుడ్ ఈజీగా కుక్ అవుతుంది కదా ఫాస్ట్గా. ఎందుకు అంటే హై ఆల్టిట్యూడ్స్లో లో ప్రెషర్ ఉంటుంది. అదే ప్రెషర్ కుక్కర్ యూస్ చేస్తే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ప్రెషర్ ఇంక్రీజ్ అయితే తొందరగా కుక్ అయిపోతుంది ఫుడ్. ఇన్ దిస్ రియాక్షన్ ద మోల్ రేషియో ఆఫ్ అల్యూమినియం టు అల్యూమినియం క్లోరైడ్, అల్యూమినియం ఎన్ని 2 moles ఉంది, అల్యూమినియం క్లోరైడ్ కూడా 2 moles ఉంది. 2:2 అంటే 1:1. ఇక్కడ 2:2 అన్న 1:1 అన్న ఒకటే. ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇండస్ట్రియల్ మెథడ్ ఫర్ ఫీనోల్ ప్రొడక్షన్ చేయడానికి మోస్ట్ వైడ్గా యూజ్ చేసిన ప్రాసెస్ ఏంటి అంటే క్యూమిన్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ ఆప్షన్స్లో ఇంకొక 3 ప్రాసెసెస్ ఉన్నాయి కదా, మీరు నాకు చెప్పండి డో ప్రాసెస్ దేనికి, ర్యాషిగ్ ప్రాసెస్ దేనికి, కాంటాక్ట్ ప్రాసెస్ దేనికి, ఏ యొక్క ప్రొడక్షన్కి అని నాకు చెప్పాలి. విచ్ ఆర్గనిజం షోస్ బోత్ ఆటోట్రోఫిక్ అండ్ హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్. ఆటోట్రోఫిక్ అంటే ఇప్పుడు ప్లాంట్స్ లాగా క్లోరోఫిల్తో ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకోవడం. ఈ యుగ్లినా వచ్చి అది బోత్ ఆటోట్రోఫిక్ అండ్ హెటెరోట్రోఫిక్ అనమాట. హెటెరోట్రోఫిక్ అంటే యానిమల్ లాగా మనలాగా ఫుడ్ తీసుకోవడం, ఫీడ్ అవ్వడం. సో యుగ్లినా బోత్ క్యారెక్టరిస్టిక్స్ డిస్ప్లే చేస్తుంది అనమాట. రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్. ఏవి అది? S and P బ్లాక్ ఎలిమెంట్స్. Newton's second law of motion states that force is equal to mass into acceleration. F is equal to ma. చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూ ఉంటాం కదా అది. నెక్స్ట్ ఈ ఈక్వేషన్లో ద pH ఆఫ్ ద బఫర్ సొల్యూషన్ విల్ బీ, pH ఏమవుతుంది అంటే ఈక్వల్ టు pKa. pKa అంటే వెన్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు కాంజుగేట్ బేస్ అయితే pH ఈజ్ ఈక్వల్ టు pKa అవుతుందన్నమాట. హెండర్సన్ హెసెల్బాష్ ఈక్వేషన్ ఇది. Ka అంటే యాసిడ్ డిస్అసోసియేషన్ కాన్స్టెంట్, pKa అంటే మైనస్ లాగ్ ఆఫ్ Ka. Kaకి మైనస్ లాగరిథమ్. ఇట్ మెజర్స్ హౌ మచ్ అన్ యాసిడ్ రిలీజెస్ H+ అయాన్స్. ఇప్పుడు ఈ pKa వాల్యూ కానీ లోగా ఉనింది అనుకోండి, అది స్ట్రాంగ్ యాసిడ్ అని అర్థం, అండ్ వైస్ వర్సా. హైగా ఉంటే వీక్ యాసిడ్ అని అర్థం. అలాగా. విచ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ డిస్టింగ్విషెస్ వాక్యూల్స్ ఇన్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్. ఇప్పుడు ప్లాంట్ సెల్స్లో వాక్యూల్స్ లార్జ్గా ఉంటాయి, ఒక్కటే ఉంటుంది, ఒక్క వాక్యూలే ఉంటుంది, సెంట్రల్ వాక్యూల్. అదే యానిమల్ సెల్స్లో స్మాల్ ఆర్ టెంపరీ వాక్యూల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి 2025లో ఇండియా బ్యాన్ చేసింది ఎక్స్పోర్ట్ ఆఫ్ విచ్ 2 ఓపియాయిడ్ డ్రగ్స్. ఏవి అంటే మిస్యూజ్ చేస్తున్నారు అని. ఇది టాపెంటడోల్ అండ్ కార్సిసోప్రోడోల్. Mendeleev predicted the existence of the element below aluminium and named it. అల్యూమినియం కింద ఒక ఎలిమెంట్ ఉందని ఎగ్జిస్టెన్స్ని కనుక్కున్నారనమాట. అది ఏంటి అంటే ఎకా అల్యూమినియం. సో ఆయన పెట్టిన పేర్లు గ్యాలియం కింద ఉండే ఎలిమెంట్ ఎకా అల్యూమినియంని గ్యాలియం అంటారు, ఎకా సిలికాన్ని జెర్మేనియం అంటారు, ఎకా బోరాన్ స్కాండియం అంటారు. ద డిస్కవరీ దట్ లెడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ డ్రగ్స్ ఫర్ హైపర్ ఎసిడిటీ ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అంటే ఈ హిస్టమిన్ అనేది ఉంటుంది కదా, ఈ హిస్టమిన్ అనేది యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసేలాగా చేస్తుందన్నమాట. సో ఈ హిస్టమిన్ యొక్క ఫంక్షనాలిటీ మనం గుర్తిస్తే అప్పుడు దాన్ని అరికడితే గ్యాస్ట్రిక్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. సో ఆ డిస్కవరీ అన్నమాట ఇది గ్యాస్ట్రిక్ ప్రొడక్షన్కి సంబంధించి.
నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద కరెక్ట్లీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్కి కరెక్ట్గా ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి అంటే అఫ్ కోర్స్ ఇది 6CO2 + 6H2O గివ్స్ రైస్ టు C6H12O6 దట్ ఈస్ గ్లూకోజ్ ప్లస్ 6O2. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద గోల్గి apparatus ప్రైమరీ ఫంక్షన్ ఏంటి, సెల్లో ఉంటుంది కదా, మోడిఫై, ప్యాకేజ్ అండ్ సెక్రీట్ ప్రోటీన్స్. విచ్ బ్యాక్టీరియల్ డిసీజ్ ఇస్ కన్ఫర్మ్డ్ యూజింగ్ అ సెరలాజికల్ టెస్ట్. సెరలాజికల్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్, ఇంకేదో కాదు, బ్లడ్ టెస్టే యాజ్ ద విడాల్ టెస్ట్. సో విడాల్ టెస్ట్ ఏ డిసీజ్ని కన్ఫర్మ్ చేయడానికి చేస్తారు అంటే టైఫాయిడ్. డ్యూరింగ్ ద మీజ్నర్ ఎఫెక్ట్ ఇన్ సూపర్ కండక్టర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ కంప్లీట్లీ ఎక్స్పెల్డ్ అనమాట. మీజ్నర్ ఎఫెక్ట్ అప్పుడు లో టెంపరేచర్ ఉంటుంది, సూపర్ కండక్టర్స్ లో టెంపరేచర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కంప్లీట్గా ఎక్స్పెల్ అయిపోతుంది అనమాట ఫ్రమ్ ఇన్సైడ్ ద మెటీరియల్. ఇలా నుంచి ఇలా మొత్తం ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పెల్డ్ అయిపోతుంది. సో ఈ ఫినామినాని మీజ్నర్ ఎఫెక్ట్ అంటారు. ఇట్ షోస్ పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం. The triple point of water on the Celsius scale is 0.01 degrees Celsius. 0.01 degrees Celsius. సారీ, అది కొంచెం టంగ్ ట్విస్టర్ లాగుంది. ట్రిపుల్ పాయింట్ అంటే ఏంటి అంటే టెంపరేచర్ వేర్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్ కో ఎగ్జిస్ట్ ఇన్ ఈక్విలిబ్రియం. సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్ కో ఎగ్జిస్ట్ అయితే ఈక్విలిబ్రియంలో అది ట్రిపుల్ పాయింట్ అంటారు. సో ఆ పాయింట్ యొక్క టెంపరేచర్ ఏంటి, 0.01 degrees సెంటిగ్రేడ్. A blocked bile duct most commonly leads to deficiency of ఈ లివర్ బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, బైల్ డక్ట్ నుంచి. ఆ డక్ట్ కానీ బ్లాక్ అయిపోయి ఉంటే ఏమవుతుంది అంటే ఫ్యాట్స్ ఉంటాయి కదా, ఫ్యాట్ మనం తినే ఫుడ్లో ఫ్యాట్ని సరిగ్గా అది డైజెస్ట్ చేయలేదు. డైజెస్ట్ అని చెప్పకూడదు, ఎమల్సిఫికేషన్ సరిగ్గా జరగదు. సో అలా ఏమైపోతుంది, ఆ ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతుంది. ఫ్యాట్ సరిగ్గా సింథసైజ్ అవ్వకుండా, ఫ్యాట్లోనే కదా ADEK అనే విటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. సో ఆ ఫ్యాట్ సరిగ్గా ఎమల్సిఫై అవ్వకపోతే విటమిన్ A డెఫిషియన్సీ వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా DEK కూడా అప్లికబులే. నెక్స్ట్ లాస్ట్ MCQ. సమ్టైమ్స్ ద ఫ్లేమ్ ఆఫ్ అ గ్యాస్ స్టవ్లో ఫ్లేమ్ ఒక్కొక్కసారి ఎల్లో కానీ రెడ్ కలర్లో, ఆరెంజ్ కలర్లో అలా కనిపిస్తుంది కదా, బ్లూ కాకుండా. ఎందుకు అంటే డస్ట్ పార్టికల్స్ ఉంటే కానీ ఇన్కంప్లీట్గా కంబషన్ జరిగితే అలాంటి కలర్ వస్తుందన్నమాట. కంప్లీట్గా కంబషన్ జరిగితే బ్లూ కలర్ వస్తుంది ఫ్లేమ్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక టేబుల్లో ఇవి చూద్దాం. విటమిన్ ఏని రెటినాల్ అంటారు, ఇది ఫ్యాట్ సాల్యుబుల్. నేను ఏమేమి చెప్పాను, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ ADEK. ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ డెఫిషియన్సీ నైట్ బ్లైండ్నెస్ని జీరోథాల్మియాని కాజ్ చేస్తుంది. విటమిన్ B1ని థయామిన్ అంటారు. ఈ పేర్లన్నీ ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. థయామిన్ వాటర్ సాల్యుబుల్, డెఫిషియన్సీ వస్తే బెరీ అనే డిసీజ్ వస్తుంది. విటమిన్ B2 రైబోఫ్లావిన్ వాటర్ సాల్యుబులే, డెఫిషియన్సీ క్రాక్డ్ లిప్స్ ఇవంతా వస్తుంది. అండ్ B3 నయాసిన్ వాటర్ సాల్యుబుల్, పెలాగ్రా వస్తుంది ఒకవేళ ఇది డెఫిషియన్సీ ఉంటే. B5 వాటర్ సాల్యుబుల్, ఇది చాలా రేర్. ఫెటీగ్ అనమాట. B5 తగ్గితే అలసటగా ఉండడం అలా ఉంటుంది. B6ని పెరిడాక్సిన్ అంటారు, వాటర్ సాల్యుబుల్. అనీమియా, స్కిన్ డిసార్డర్స్ వస్తుంది. B7 వచ్చి బయోటిన్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి. అది తక్కువ అయితే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అండ్ డెర్మటైటిస్ వస్తుంది. B9 వచ్చి ఫోలిక్ యాసిడ్, ఇది కూడా వాటర్ సాల్యుబులే. B విటమిన్ అండ్ C విటమిన్ ఆర్ ఓన్లీ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట, వాటర్ సాల్యుబుల్. ఫోలిక్ యాసిడ్ కానీ డెఫిషియన్సీ వస్తే మెగలోబ్లాస్టిక్ అనీమియా వస్తుంది. B12 వచ్చి కోబాలమిన్, ఇది వచ్చి పెర్నీషియస్ అనీమియా వస్తుంది. విటమిన్ C ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు, స్కర్వీ వస్తుంది డెఫిషియన్సీ ఉంటే. విటమిన్ D కాల్సిఫెరాల్ అంటారు, అందరికీ తెలుసు. వీక్ బోన్స్ వీక్ అయిపోతుంది, రికెట్స్ వస్తుంది పిల్లల్లో. ఆస్టియోమలేషియా అడల్ట్స్లో వస్తుంది. విటమిన్ E టోకోఫెరాల్ అంటారు, ఇది వచ్చి మజిల్ వీక్నెస్కి అండ్ స్టెరైలిటీ, ఇది ఒకవేళ డెఫిషియంట్గా ఉంటాయి అనమాట, వాటి యొక్క డిసీజెస్. విటమిన్ K ఎక్సెస్ బ్లీడింగ్ అనమాట, క్లాటింగ్ జరగదు. ఏదైనా దెబ్బ తగిలితే విటమిన్ K తక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా ఆ దెబ్బ కూడా మానదు, బ్లడ్ పోతూనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం డిసీజెస్ అండ్ ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా కానీ వైరస్ ఏది దానికి కాజ్ అని. ట్యూబర్క్యులోసిస్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా టైపు. టైఫాయిడ్ సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా అనే. కొలెరా వైబ్రియో కొలరే బ్యాక్టీరియా. డిప్తీరియా కార్నీ బ్యాక్టీరియం డిప్తీరియే బ్యాక్టీరియా అనే. టిటానస్
క్లాస్ట్రీడియం టెటానీ బ్యాక్టీరియా, మలేరియా ప్లాస్మోడియం వల్ల వస్తుంది, ప్రోటోజోవా, ఇట్స్ అ ప్రోటోజోవా కాజ్డ్ డిసీజ్. అమీబియాసిస్ ఎంటమీబా హిస్టలిటికా ప్రోటోజోవా వల్ల, డెంగ్యూ వైరస్ వల్ల, ఎయిడ్స్ హెచ్ఐవి వైరస్ వల్ల, మీజిల్స్ వైరస్ వల్ల, రేబీస్ వైరస్ వల్ల, పోలియో వైరస్ వల్ల, రింగ్వామ్ డెర్మెటోఫైట్ ఫంగస్ వల్ల రింగ్వామ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హార్మోన్స్ ఏది సెక్రేట్ చేస్తుంది అండ్ దాని మెయిన్ ఫంక్షన్ చూద్దాం. ఫస్ట్ ఇన్సులిన్ వచ్చి బీటా సెల్స్, ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటారు, అది సెక్రేట్ చేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి అండ్ గ్లైకోజన్గా కన్వర్ట్ చేయడానికి. అడ్రినలిన్ ఎపినిఫ్రైన్ అంటారు, అడ్రినల్ మెడుల్లా అబౌవ్ ద కిడ్నీస్, అది సెక్రేట్ చేస్తుంది. ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని దీన్నే అంటారనమాట. ఇంక్రీజెస్ హార్ట్ రేట్, టెన్షన్ పెరిగిపోతుంది కదా అప్పుడు ఇది ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్, ఈ హార్మోన్ ఎక్కువైనప్పుడు అలా ఉంటుంది. బీపీ, బ్లడ్ షుగరు ఇదంతా కంట్రోల్ చేస్తుంది అనమాట. థైరాక్సిన్ T4 థైరాయిడ్ గ్లాండ్ కంట్రోల్స్ బాడీ మెటబాలిజం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో. ఇది తక్కువగా ఉన్న వాళ్ళకి మెటబాలిజం సరిగ్గా ఉండదు అనమాట. అదే థైరాయిడ్ వచ్చింది అంటారు కదా, హైపోథైరాయిడిజం, ఇది తక్కువ అయితేనే అది వస్తుంది. గ్రోత్ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ స్టిమ్యులేట్స్ ద బాడీ గ్రోత్, బోన్ అండ్ మజిల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఎంజైమ్స్ చూద్దాం, ఇదే లాస్ట్ లెక్చర్కి. సో ఎమైలేజ్ అనేది సెలైవరీ గ్లాండ్స్ ప్యాంక్రియాస్ సెక్రేట్ చేస్తుంది, స్టార్చ్ పైన యాక్ట్ చేస్తుంది, అంటే కార్బోహైడ్రేట్స్ పైన. కార్బోహైడ్రేట్స్ని స్టార్చ్ని మాల్టోజ్గా కన్వర్ట్ చేస్తుంది. పెప్సిన్ వచ్చి స్టమక్లో పెప్సినోజెన్ ప్రోటీన్స్ పైన యాక్ట్ చేసి పెప్టోన్స్గా కన్వర్ట్ చేస్తుంది. లైపేజ్ ప్యాంక్రియాస్ సెక్రేట్ చేస్తుంది, ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ గ్లైసరాల్గా కన్వర్ట్ చేస్తుంది. ట్రిప్సిన్ ప్యాంక్రియాస్ జనరేట్ చేస్తుంది, యాక్ట్స్ ఆన్ ప్రోటీన్స్ స్మాలర్ పెప్టైడ్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో అది ఈ లెక్చరు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ లెక్చర్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.